పరిశుద్ధ లేఖనంలోంచి మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప వచ్చితిమి అని చెప్పి. ఈ మాటలు ఎవరితో చెప్పారు? ఏ రోజు రాజుతో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని చెప్పేసి ఏ రోజు రాజుని ఈ ప్రశ్నిస్తూ ఉన్నారు బిడ్డలారా. అప్పటికే యూదా జనాంగం మీద, ఇశ్రాయేలు ప్రజల మీద, ఇశ్రాయేలు దేశం మీద ఎవరు రాజుగా ఉన్నారు? హేరోదు రాజుగా ఉన్నాడు. ఈ హేరోదు ఏ సంతానానికి చెందినవాడు? హేరోదు యూదుడా? హేరోదు ఇశ్రాయేలీడా? కాదు. ఏ సంతతి వాడు? ఏదోమీయుడు. ఏదోమీయుడైనటువంటి వాడు ఇశ్రాయేలు ప్రజల మీద, యూదుల మీద రాజుగా ఉన్నాడు. ఈయన్ని ఒకసారి ఆలోచన చేస్తే యాంటీ క్రైస్ట్ అనొచ్చు. యూదా జనాంగం మీద రాజుగా ఉండి పరిపాలన చేస్తున్న సమయంలో హేరోదు ఇదిగో ఒక నక్షత్రం వచ్చ ఆకాశంలో పుట్టిందట, ఆకాశంలో వెలిసిందట. ఆ యొక్క నక్షత్రాన్ని మేము చూచి మేము ఆయనను ఆరాధింపవచ్చుని. ఇదిగో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఈ యొక్క హేరోదు రాజుని ఈ జ్ఞానులైన వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వీరు చూచిన నక్షత్రం ఎవరి ద్వారా ప్రవచించబడింది? వారి ప్రజల్ని పరిపాలించే ఒక అధిపతి, నాయకుడు ఇదిగో ఈ యాకోబులో నుంచి ఉదయించునని చెప్పి బిలాము ప్రవక్త ద్వారా ప్రవచనాత్మకంగా ప్రవచించబడింది. బిడ్డలారా, వీరు చూసిన నక్షత్రం వారిని ఏం చేసింది చూడండి. 9వ వచనం చూద్దాం. ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నక్షత్రం ఎక్కడి దాకా నడిపించింది వారిని? ఆ శిశువు ఏ స్థలం అయితే ఉన్నాడో ఆ యేసు ప్రభు వారి యొక్క రాజుగా పుట్టినవాడు, అధిపతిగా పుట్టినవాడు ఎక్కడైతే ఉన్నాడో, ఎక్కడైతే ఆ యొక్క స్టే అయినారో అక్కడికి ఆ యొక్క నక్షత్రం వారిని నడిపించింది. అంటే ఈ జ్ఞానులైన వారిని యేసు ప్రభుల వారి దగ్గరికి ఎవరు తీసుకొచ్చారు? నక్షత్రం వారిని ఏం చేసింది? లీడ్ చేసింది, నడిపించింది. బిడ్డలారా, నడిపిస్తూ ఉండగా మార్గ మధ్యలో వారు ఏం చేస్తారంటే ఈ జ్ఞానులైనటువంటి వారు యెరూషలేము ఈ యొక్క రాజు యొక్క సంస్థానంలోనికి, రాజు పరిపాలించే ఆ ప్యాలెస్ కి, ఆ యొక్క ప్రాముఖ్యమైన పట్టణం. మనకి ఇదివరకు హైదరాబాద్ కేంద్రం ఎలాగ ఉండేదో, మన దేశానికి కేంద్రం ఏంటిది? ఢిల్లీ. ఢిల్లీ ఎలా ఉండేదో ఇప్పుడు రాజు పరిపాలించేటటువంటి ఆ స్థలానికి వచ్చినప్పుడు ఈ జ్ఞానులైన వారు ఏ నిర్ణయానికి వచ్చారంటే ఆత్మ వీరిని నడిపిస్తూ ఉండగా, నక్షత్రం వీరిని నడిపిస్తూ ఉండగా వారు చేస్తున్న ఆలోచన ఏంటంటే రాజుగా పుట్టిన వాడు ఇదిగో రాజు యొక్క అంతఃపురంలోనే పుడతాడు. ఎక్కడ పుడతాడు? రాజు యొక్క అంతఃపురంలోనే పుడతాడు అని చెప్పి ఈ యొక్క జ్ఞానులు ఆ యొక్క యోదయ పరిసర ప్రాంతంలోనికి, యోదయ రీజియన్లోనికి ఈ నక్షత్రం ద్వారా నడిపించబడినటువంటి జ్ఞానులు యోదయ రీజియన్ లోనికి వచ్చేసరికి వారికి ఒక సొంత ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన? ఈ రాజు ఎక్కడ పుడతాడు? రాజు యొక్క అంతఃపురంలోనే పుడతాడు అని చెప్పేసి వీరికి ఆలోచన వచ్చేసి ఒక్కసారి వారికి వచ్చిన ఆలోచన బట్టి, వారికి వచ్చిన తలంపుని బట్టి, వారికి వచ్చిన ఉద్దేశాన్ని బట్టి ఏం చేశారంటే వెంటనే రాజు యొక్క అంతఃపురంలోనికి, రాజు యొక్క కోటలోనికి, ఆ ప్యాలెస్ లోనికి ప్రవేశించారు. బిడ్డలారా, ప్రవేశించగానే ఇంతవరకు ఈ యొక్క నక్షత్రం ఎన్ని వందల కిలోమీటర్ల నుంచి నడిపించుంటుంది?
ఆ నక్షత్రం పుట్టిన తర్వాత ఏ రోజు రాజు ఏం చేశాడు? 2 సంవత్సరాల లోపు ఉన్న వారందరినీ కూడా, అంటే ఈ యొక్క జ్ఞానులు ఎప్పుడు బయలుదేరారు అంటే సుమారుగా 2 సంవత్సరాల క్రితమే ఈ యొక్క నక్షత్రం వెలిసిందో అప్పటి నుంచి బయలుదేరి వీళ్ళు ఏం చేస్తారు? అరణ్యములోను, ఎడారులు కలిగిన దేశములోను, గోతులున్న దేశములోను, ఈ విశ్వసర్పాలు ఉన్నటువంటి దేశంలో ప్రాంతంలోనూ, అనావృష్టి ఉన్న ప్రాంతంలోనూ, గాఢాంధకరమైనటువంటి ప్రాంతంలోనూ, ఇదిగో సేఫ్ గా ఈ యొక్క యోదయ ప్రాంతానికి, యోదయ రీజియన్కి ఎవరు నడిపించారు? ఇశ్రాయేల్ ప్రజల్ని దేవాది దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి 40 సంవత్సరాలు నడిపించినప్పుడు బిడ్డలారా, అనావృష్టి కలిగిన దేశంలో వారు నడిపించాడు, గోతులు కలిగిన దేశంలో నడిపించాడు, దొంగ ఊపులు ఉన్న దేశంలో నడిపించాడు, ఎడారులు ఉన్న ప్రాంతంలో విశ్వసర్పాలు తిరిగే ఇదిగో ప్రాంతంలో ఆ భయంకరమైనటువంటి రాళ్ళు, రప్పలు, అరణ్యాలు, కొండలు, కోనలు, వాగులు, ఇలాంటి ప్రదేశంలో ఏం చేశాడు దేవాదేవుడు? 40 సంవత్సరాలు వారిని నడిపించాడు. బిడ్డలారా, వారికి ఏమైనా అయిందా? వారి పాదాలకు వేసుకున్న చెప్పులు కూడా తెగిపోలేదట, వారి అస్త్రాలు పాతగిరిపోలేదట. బిడ్డలారా, ఆత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను నడిపిస్తున్నప్పుడు చాలా అద్భుతమైన రీతిలో ఉంటుంటుంది బిడ్డలారా. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సుమారుగా 2 సంవత్సరాల క్రితమే యాకోబులో ఉదయించిన నక్షత్రాన్ని, తూర్పు దేశంలో ఉన్నటువంటి ఆ నక్షత్రాన్ని ఇదిగో ఆ జ్ఞానులు చూసి, ఆ జ్ఞానులు ఏం చేశారంటే ఆ నక్షత్రం యొక్క నడిపింపులో, ఆ నక్షత్రం యొక్క నీడలో ఇదేం చేస్తారు? దానిని వెంబడించుకుంటా ఎక్కడికి వచ్చారు? యోదయ ప్రాంతానికి వచ్చారు, యోదయ సరిహద్దుల్లోనికి వచ్చారు. యోదయ దేశము గుండా యెరూషలేము అనే హెడ్ క్వార్టర్, రాజు యొక్క అంతఃపురాన్ని దాటుకుంటా నక్షత్రం బెత్లెహేము అనే ప్రాంతానికి నడిపిస్తూ ఉండగా, యెరూషలేము యొక్క హెడ్ క్వార్టర్ కి, రాజు యొక్క పరిపాలన కేంద్రానికి వచ్చేసరికి జ్ఞానుల ఆలోచన ఏమైందంటే రాజు ఇక్కడే పుడతాడు, అంతఃపురంలోనే పుడతాడని చెప్పేసి ఏం చేశారు? అంతవరకు నడిపించిన నక్షత్రాన్ని ఏం చేశారు? ఇదిగో వారు నక్షత్రాన్ని విడిచారు. బిడ్డలారా, విడిచిపెట్టేసి ఏం చేశారు? రాజు యొక్క అంతఃపురంలోకి వెళ్ళారు, రాజు యొక్క ప్యాలెస్ వరకు వెళ్ళారు, రాజు దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నారు. ఇందులో రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసి మేము ఆయనను ఆరాధించి వచ్చాము, కాబట్టి ఏడి రాజు అని చెప్పేసి ఏ రోజు రాజును అడుగుతా ఉన్నాడు. బిడ్డలారా, నక్షత్రం వీరిని ఎందుకు నడిపిస్తా ఉంది? యేసు ఉండిన చోటికి వారిని నడిపించాలి. నక్షత్రం పని ఏంటిదంటే వారికి వెలుగునివ్వాలి, వారికి భద్రమైన మార్గంలో నడిపించాలి, వారిని యేసు ఉండిన చోటికి వారిని నడిపించాలి. బిడ్డలారా, ఎవరు ఫెయిలేరు? ఆయన నిన్ను మార్గంలో నడిపిస్తూ ఉండగా నువ్వు బి కేర్ఫుల్ గా ఉండాలి. బిడ్డలారా, నువ్వు అనుకుంటావు నువ్వే స్థలంలోకి పెడితే ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు నిన్ను నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా రాడు. ఆయనకి ఇష్టం కానటువంటి, ఆయనకి నచ్చనటువంటి, ఆయన చిత్తంలో లేనటువంటి ప్రదేశాల్లో నీతో పాటు నాతో పాటు అడుగు పెట్టలేని బిడ్డలారా. అంతే, నిన్ను నన్ను విడిచి వేరైపోయి ఇదిగో మరలా నువ్వు ఆత్మ దేవుడి దగ్గరికి వచ్చేంత వరకు ఆయన నీ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాడు. బిడ్డలారా, ఇప్పుడు ఈ నక్షత్రము ఆ ప్యాలెస్ లోకి వెళ్ళలే, అంతఃపురంలోకి వెళ్ళలే, అది డిజాపిర్ అయిపోయినటువంటి నక్షత్రం ఎదురు చూస్తా ఉంది. ఎవరి కోసం? ఎప్పుడు ఆ ప్యాలెస్ నుంచి, అంతఃపురంలోంచి, రాజు దగ్గర నుంచి బయటకు వస్తారో మరలా యేసు దగ్గరికి నడిపించటానికి ఎవరో వెయిట్ చేస్తున్నారు. నక్షత్రము. బిడ్డలారా, నీ నా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూడండి. రాజు మాట విని బయలుదేరిపోతుండే ఎక్కడి నుంచి? అంతఃపురంలో నుంచి బయటకు వచ్చారు, రాజు సంస్థానంలో నుంచి బయటకు వచ్చారు. బయటకు రాగానే వీళ్ళని టేకప్ చేయడానికి, పికప్ చేసుకోవడానికి ఎవరున్నారు? ఎవరు వెయిట్ చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు వెయిట్ చేస్తున్నాడు. హల్లెలూయా.
శిశువు దగ్గరికి, వారి రాజు దగ్గరికి, వారు ఎదుగుచున్నటువంటి ఆ రాజు దగ్గరికి చేర్చే బాధ్యత ఎవరిది? పరిశుద్ధాత్మ దేవునిది. బిడ్డలారా, ఒక్కొక్కసారి నువ్వు మార్గం తట్టుకోవచ్చు. ఓకే, ఒక్కొక్కసారి మనల్ని దేవుడు మార్గంలో, తన మార్గంలో నడిపిస్తూ ఉండగా బిడ్డలారా, ఒక్కొక్కసారి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏ రోజు లాంటి అంతఃపురములోనికి మనం చొరబడవచ్చు, దేవుని నడిపింపులో లేని స్థలాలకు వెళ్ళవచ్చు, దేవుని చిత్తములో లేనటువంటి ప్రదేశాలకు వెళ్ళవచ్చు, దేవుని ఉద్దేశాలు లేనటువంటి స్థలాల్లోనికి నువ్వు వెళ్ళవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో పాటు ఆ స్థలాలకి రాలేడు బిడ్డలారా, రాలేడు. ఏం చేస్తాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఆ స్థలంలోంచి నువ్వు బయటకు వచ్చేంత వరకు, ఆ పరిస్థితుల్లోంచి బయటకు వచ్చేసరికి దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఆ నక్షత్రం నీ కోసం నా కోసం అక్కడ మూలుగులతో ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ఆ స్థలంలోంచి, ఆ బంధకాల్లో నుంచి, ఇదిగో రాజ్య కాంతపురం లాంటి చోట్లోంచి నువ్వు ఎప్పుడు బయటకు వస్తావా, నిన్ను పికప్ చేసుకొని మరలా నీ చేయి పట్టుకొని నిన్ను నడిపించాలని ఎదురు చూస్తూ ఉంటాడు బిడ్డలారా. చూసారా? వాళ్ళకి ఏం లేదు, ప్రధాన యాజకులకి శాస్త్రులకి ఏం లేదు, ఆత్మ యొక్క నడిపింపు లేదు, ఆత్మ యొక్క వెసులుబాటు లేదు వారికి బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క వాక్య జ్ఞానము కలిగి ఉన్నటువంటి వారు వెళ్ళి ఏ రోజుకు సేవ చేస్తున్నారు, ఏ రోజు యొక్క ఆజ్ఞకు లోబడుతున్నారు, ఏ రోజు యొక్క మాటలకు కట్టుబడుతూ ఉన్నారు, వారి యొక్క ఆధారంలోనే నడుచుకుంటూ ఉన్నారు. వాక్య జ్ఞానము కలిగి ఉన్న నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే రివల్యూషన్ ఇస్తా ఉంటాడు. నువ్వు ఎలాగ వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఇక్కడ వెళ్ళకూడదో ఏం చేస్తున్నా దైవ నడిపింపుతో కూడినటువంటి ఆ నడిపింపును ఇస్తూ ఉంటుండగా ఆయన నిన్ను నడిపించేవాడిగా ఉంటాడు బిడ్డలారా. ఈ యొక్క ప్రధాన యాజకులు, ప్రజల్లో ఉండే శాస్త్రులు బెత్లెహేములోనే పుడతాడని చెప్పగానే రాజు ఏం చేశాడు తెలుసా? బెత్లెహేము పరిసర ప్రాంతాలన్నిటిలో కూడా ఏం చేశారు? 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రజలందరినీ ఏం చేయమన్నాడు? పసిబిడ్డలందరినీ, మగపిల్లలందరినీ ఏం చేయమన్నాడు? చంపేయమన్నాడు. కారకులు ఎవరు? వాక్య జ్ఞానం ఎంతో, ఓకే, దైవ నడిపింపు, ఆత్మ యొక్క నడిపింపు కూడా నీకు నాకు అంతే ప్రాముఖ్యం బిడ్డలారా. ఇక్కడ ఇదిగో 2 వ్యక్తులు, ప్రధాన యాజకులు, ప్రజల్లో ఉండే శాస్త్రులు, అక్కడ ఉన్నటువంటి అనేకుల యొక్క పసిబిడ్డల మరణానికి ఆ యొక్క లేఖనాలు తీసుకుని వెళ్ళి ఏ రోజు ప్రాంగణంలో వివరించటను బట్టి ఆ యొక్క ప్రమాదకరమైన, నాశనకరమైన పరిస్థితులు తీసుకొని వచ్చారు. కానీ ఆత్మ చేత, నక్షత్రం చేత నడిపింపబడినటువంటి ప్రజలు ఎక్కడికి వెళ్ళారు? యేసు ఉండిన చోటికి వారు వెళ్ళారు. వారట యేసు ఉండిన చోటికి ఆ నక్షత్రం చూడగానే మరలా ఏమైపోయారు? అత్యానంద భరితుల ఆనందాన్ని నీ జీవితంలో తీసుకుని వచ్చే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు అట ఒకసారి పరిశుద్ధాత్మలో ఆయన బహుగా ఆనందించు. ఓకేనా? మన ఆనందం దేన్ని బట్టి ఉంటుంది? మన ఆనందం దేన్ని బట్టి ఉంటుందండి? 4 రోజులు, వారం పని దాకోలేదనుకోండి, ముఖాలన్నీ పీక్కుపోతాయా? వ్యాపారం లాగలేదనుకోండి, అయిపోతుంది ఇక ఆనందం. అంటే నీ ఆనందాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? నీ ఆనందాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారండి? నువ్వు చేసే పని. వ్యాపారం చాలా డల్లుగా ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మ నడిపింపు దొరకట్లేదండి, ప్రార్థన చేయండి అంటారు. వ్యాపారంలో డల్ అయిపోయింది, ఓకే, పనులు ఏం దొరకట్లేదండి, ప్రార్థన చేయి చెప్తారు. కానీ అయ్యా పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత కావాలి, ఈ ప్రార్థన చేయండి అని ఎప్పుడు నీ ఆధ్యాత్మికమైన డెవలప్ ఎప్పుడు కనపడుతూ ఉంటుంది? అసలు వాటి గురించి అన్యజనులు వీటన్నిటి విషయమై చింతిస్తారు. నువ్వు అన్యజనుడువా, క్రైస్తవ జనుడువా? వాటిని గురించి ఎవరు చింతిస్తారు? వీటన్నిటి విషయంలో దేవుడు చింతిస్తాను అంటున్నాడు. మీరు నా నీతిని, నా రాజ్యాన్ని, నా సమాధానాన్ని వెతకండి, ఇవన్నీ కూడా దేవుడట మీకు అనుగ్రహిస్తాడు బిడ్డలారా. వాటిని గురించి పక్కకు పెట్టేయాలంతే. నీకేం కావాలో పరలోకములో ఉన్న దేవుని కంటే నీకేం కావాలో ఎవరు తెలుసు? ఆయనకు తెలుసు. బిడ్డలారా, అడుగుదామా?
నీ ఆధ్యాత్మిక స్థితి, ఆత్మ నడిపింపు కావాలి ప్రభా, నాకు నీ అభిషేకం కావాలి ప్రభా, ఆ యొక్క జ్ఞానం నడిపించినటువంటి ఆ ఆత్మ నడిపింపు మాకు కావాలి ప్రభా అని చెప్పి మనం ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. నీలో నాలో ఏముండాలి? వాక్య జ్ఞానం ఎంతైతే ఉండాలో ఆత్మ నడిపింపు కూడా, రెండు కూడా సమపాలలో. నేను చెప్తున్నా, ఆత్మనే ఎక్కువగా ఇష్టపడుతూ వాక్యాన్ని కనుక పక్క పెట్టారనుకో, వెలుగు దూత పట్టుకుంటుంది. వాక్యాన్ని ఎక్కువ ప్రిపేరెన్స్ అయిపోయి ఆత్మను పక్క పెట్టారనుకో, ఎలాగైనా వెలుగు దూత పట్టుకుంటుంది. రెండింటినీ ఏం చేయాలి? సమపాలలో. కొంతమంది ఏం చేస్తారంటే 2 గంటలు 3 గంటలు ప్రార్థనలోనే ఉంటారు. వాక్యం చదవ. నువ్వు 1 అధ్యాయం 2 అధ్యాయులు వాక్యం చదివావంటే ఆ వాక్యాన్నే ధ్యానము చేస్తూ నువ్వు ప్రార్థనలో ఉండాలి. అసలు వాక్యం చదవకుండా ప్రార్థనలోకి వెళ్ళకూడదు. లేకపోతే ప్రార్థన చేసి వాక్యం 2 సమపాలలో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాక్యం యొక్క అజ్ఞానము, ఆత్మ యొక్క నడిపింపు 2 సమపాలలో నేనేం చేస్తే లీడ్ చేస్తూ ఉంటాయి. అతి అనుభవాల్లో దేవుడు మనల్ని నడిపించును గాక. దేవుడి మాటలు దీక్ష ఆశీర్వదించును గాక.